హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈరోజు వీడియోలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్, అంటే దీన్నే మనం ఏమొచ్చు అంటే జిఎస్టీ రీఫార్మ్స్ 2.0 అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవి మనకి జిఎస్ 3 పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ జిఎస్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఎగ్జామ్కి రెలవెంట్ కాబట్టి ఎందుకు న్యూస్లో ఉంది. అలాగే జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, అలాంగ్ విత్ దిస్ దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అండ్ జిఎస్టీ టైప్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి రీఫార్మ్స్ ఏంటి, 3 పిల్లర్స్ అని చెప్పి 3 రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 3 రీఫార్మ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ 3 రీఫార్మ్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్, వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఎందుకు న్యూస్లో ఉంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది రీసెంట్గా ఈ యొక్క రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. వీటినే మనం ఏమని పిలుస్తున్నాము అంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ అని కానీ, లేదంటే జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 అని కానీ పిలుస్తున్నాం అనమాట. ఓకే, మరి ఈ యొక్క రిఫార్మ్స్లో ఏం చేస్తున్నారు అంటే ఏదైతే మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో ఈ యొక్క ట్యాక్స్ స్ట్రక్చర్ని సింప్లిఫై చేస్తున్నారు. అలాగే బర్డెన్ అనమాట, ఎవరైతే కామన్ పీపుల్ అంటే పువర్ పీపుల్ కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద మనం ట్యాక్స్ బర్డెన్ అనేది ఏదైతే ఉంటుందో దీన్ని రెడ్యూస్ చేయడానికి ఈ యొక్క చేంజెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క చేంజెస్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇస్తున్నప్పుడు ఈ యొక్క దీపావళి గిఫ్ట్గా కామన్ పీపుల్కి, అలాగే పువర్ పీపుల్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ యొక్క దీపావళి గిఫ్ట్గా ఈ యొక్క రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇదే రిఫార్మ్స్ని ఎక్కడికి పంపించారంటే జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్కి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి ఈ యొక్క రిఫార్మ్స్ గురించి ప్రపోజల్ అనేది పంపించడం జరిగింది. ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే పాసిబుల్ అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి, సబ్జెక్ట్ టు ద స్టేట్స్ అప్రూవల్. స్టేట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మాత్రమే దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంటే తీసుకురావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అసలు జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, జిఎస్టీ కౌన్సిల్ కంటే ముందు కూడా మనం ఏం చూడాలి అంటే అసలు జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో టైప్స్ ఏమున్నాయో చూద్దాం. జిఎస్టీ అంటే మనకు తెలుసు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. దేని మీద వేస్తారు అంటే ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో వీటి మీద ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ని మనం ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో వీటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మేజర్గా 3 టైప్స్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే సిజిఎస్టీ అంటాము, ఎస్జిఎస్టీ అంటాము, లేదంటే ఐజిఎస్టీ అని పిలుస్తాం. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేవి ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉందనుకోండి, ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్లో మనం ఏమి ఇంపోజ్ చేస్తాము అంటే సెంట్రల్ జిఎస్టీ ఇంపోజ్ చేస్తాము, స్టేట్ జిఎస్టీ ఇంపోజ్ చేస్తాము. అలాగే ఇంటర్ స్టేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉంది అనుకోండి, ఇవి 2 స్టేట్స్ మధ్య ఏదైనా గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఈ యొక్క ఇంటర్ స్టేట్ మధ్య ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మధ్య ఇంపోజ్ చేసే ట్యాక్స్ని ఏమంటాము అంటే ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, వీటిని మనం ఎవరు రిఫార్మ్ చేస్తారు, ఎవరు చూసుకుంటారు అంటే జిఎస్టీ కౌన్సిల్ అనేది వీటిని చూసుకోవడం జరుగుతుంది. ఎవరు అపాయింట్ చేస్తారు ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ని అంటే ప్రెసిడెంట్ చేత ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా మెన్షన్ చేశారా దీని గురించి అంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎప్పుడు జరుగుతుంది ఈ యొక్క 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో జరుగుతుంది. ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్ 279A ఇంకార్పొరేట్ చేసుకొని ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ ఫార్మేషన్ని పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, మరి యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మన ఇండియాలో అంటే July 1, 2017 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. ఓకేనా, మరి ఎవరు రికమెండ్ చేశారు ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ని అంటే విజయ్ కేల్కర్ కమిటీ. ఒక కమిటీ అనేది రికమెండ్ చేసిన తర్వాత ఈ యొక్క కమిటీ రికమెండ్ చేసిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మనం జనరల్గా ఏదైనా కమిషన్స్ కానీ గ్రూప్స్ కానీ రిఫార్మ్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది. అలా విజయ్ కేల్కర్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ యొక్క జిఎస్టీని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఏం చేసింది ఈ యొక్క జిఎస్టీ అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే స్టేట్ కొన్ని డిఫరెంట్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ చేత విధించబడే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ అని, వ్యాట్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఓన్లీ సింగిల్ ట్యాక్స్, ఒక్కటే ట్యాక్స్ ఉంటుంది, అదే జిఎస్టీ అని మనం దీని చేత తీసుకురావడం అనేది జరిగింది. ఇలా జిఎస్టీ అనేది ఎవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్లో అసలు ఎవరుంటారు, జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్గా మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ప్రస్తుతం ఎవరున్నారు, నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ చైర్మన్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఎవరుంటారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అనమాట. ఫినాన్స్కి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. అలాగే నామినేటెడ్ మినిస్టర్, ఈచ్ స్టేట్ నుంచి ఒక నామినేటెడ్ మినిస్టర్, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి
ఈచ్ స్టేట్ నుంచి ఒక మినిస్టర్ని నామినేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్గా ఉంటారు. మరి అసలు ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ యొక్క రోల్ ఏంటి అంటే, ఏదైతే జిఎస్టీ ఉంటుందో ఈ యొక్క జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఈ వేటి మీద ఎంత ట్యాక్స్ విధించాలి, వేటిని ట్యాక్స్ నుంచి తీసేయబడాలి, వేటి మీద ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలి, అలాగే మోడల్ జిఎస్టీ లాస్ అనేవి ఏం తీసుకురావాలి, అలాగే ట్యాక్స్ స్లాబ్స్ అంటాం. ఈ యొక్క ట్యాక్స్ స్లాబ్స్ అనేవి ఎంత ఉండాలి అనేదంతా ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ప్రెసెంట్ మనం ఏ ట్యాక్స్ స్లాబ్స్ ఇక్కడ చూసాం కదా, ట్యాక్స్ స్లాబ్స్ అని చెప్పి ప్రస్తుతం ఏ ట్యాక్స్ స్లాబ్స్ మనం ఫాలో అవుతున్నాము అంటే 4 ఫాలో అవుతున్నాం అనమాట. అంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద 5% విధిస్తాము, కొన్ని ప్రోడక్ట్స్ మీద 12% విధిస్తాం, కొన్ని ప్రోడక్ట్స్ మీద 18% విధిస్తాము, కొన్నిటి మీద 28% అనేది విధించడం జరుగుతుంది. ఇది ప్రెసెంట్ మనకు ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. ఓకే, మరి కమింగ్ టు ది ప్రపోజ్డ్ రీఫార్మ్స్. మరి ఏ రీఫార్మ్స్ అనేది ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు? న్యూ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్ అని అంటున్నాం కదా. ఈ యొక్క న్యూ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్లో ఏం ప్రపోజ్ చేశారు అంటే మేజర్గా 3 పిల్లర్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి స్ట్రక్చరల్ రీఫార్మ్, సెకండ్ది వచ్చేసి రేట్ రేషనలైజేషన్, థర్డ్ది వచ్చేసి ఈజ్ ఆఫ్ బిజినెస్ అనమాట. మరి స్ట్రక్చరల్ రీఫార్మ్స్లో ఏం చేస్తారు అంటే ఏవైతే కామన్ గూడ్స్ ఉంటాయో ఈ యొక్క కామన్ గూడ్స్ మీద జిఎస్టీ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీని మీద నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ జిఎస్టీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇన్పుట్ జిఎస్టీ అనేది తగ్గుతుంది, అవుట్పుట్ జిఎస్టీ అనేది పెరుగుతుంది. సో దీని యొక్క వాల్యూస్ని మనం చేంజ్ చేయడానికి ఈ యొక్క రిఫార్మ్ అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏంటి? రేట్ రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే ఏంటి అంటే ఇందాక మనం ఏం చూసాము, 4 ట్యాక్స్ స్లాబ్స్ అనేవి మనం ఫాలో అవుతున్నాం. ఏవేంటి? 5% ఒకటి, 12% ఒకటి, 18% ఒకటి, 28% ఒకటి ఫాలో అవుతున్నాం అనమాట. సో వీటిలో నుంచి ఇప్పుడు ఈ 4 ఏమయ్యాయి అంటే 2గా అయిపోయాయి అనమాట. రెండిటిగానే చేసేయడం జరిగింది. ఏవేవి? 5% ఉంటుంది, 18% ఉంటుంది అనమాట. ఇవి 2 ఉంటాయి, 12%, 28%ని తీసేస్తున్నారు. సో ఇక్కడ ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది గూడ్స్ ఏవైతే ఇప్పుడు ఈ యొక్క 12% స్లాబ్లో ఉన్నాయో ఇవన్నీ 5%కి వెళ్ళిపోతాయి. 28%లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 18%లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కన్జంప్షన్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గవర్నమెంట్కి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఏదైతే మన వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో వీటిల్లో దాన్ని పెట్టడానికి యూజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ట్యాక్స్ స్లాబ్స్ అయ్యాయి కంప్లీట్గా. 4 ఉండాల్సింది 4 నుంచి 2 అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి 5%, ఇంకొకటి వచ్చేసి 18%. రైట్, ఇది రేట్ రేషనలైజేషన్. మరి నెక్స్ట్ ఏంటి? ఈజ్ ఆఫ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది ఎలా చేస్తారు? మనకి ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, ఈ యొక్క ఎంఎస్ఎంఈస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, వీటన్నిటికి కావాల్సినటువంటి ఏదైతే పర్మిషన్స్ కావచ్చు, ఇలాంటి పర్మిషన్స్కి కావాల్సిన ట్రాకింగ్ కావచ్చు, జిఎస్టీ ఐడీస్ కావచ్చు, ఇవన్నిటికీ పర్మిషన్స్ అన్నీ కూడా ఈజీగా వీళ్ళకి లభించేలాగా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ, లైక్ మనకి ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అమలు చేయాలి అని చెప్పి కూడా ఒక రీఫార్మ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇవి 3 రీఫార్మ్స్ మనకి ప్రెజెంట్ జిఎస్టీ రీఫార్మ్స్ 2.0లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది? స్టేట్స్ అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అనమాట. జిఎస్టీ రేట్స్ అనేవి ఏవైతే ఎసెన్షియల్ అండ్ ఆస్పిరేషనల్ గూడ్స్ అంటే ఇంపార్టెంట్గా మనం డైలీ యూజ్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ స్లాబ్స్లు ఏవైతే 4 ఉన్నాయో వాటిని 2గా చేస్తాం అనమాట. ఏది 5% ఒకటి, 18% ఒకటి, ఇలా రెండిటిగానే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈస్కి, స్టార్టప్స్కి యూజ్ అయ్యే విధంగా బిజినెస్కి ప్రాబ్లం అనేది లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రియేట్ చేయడానికి 3rd రీఫార్మ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీస్ ఆర్ ది రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో మనం ఏం డిస్కస్ చేసాము, అసలు జిఎస్టీ అంటే ఏంటో చూసాం, జిఎస్టీలో ఉన్నటువంటి టైప్స్ ఏంటంటే ఏంటో చూసాము, జిఎస్టీ ఎలా ఎవాల్వ్ అయ్యింది, దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటో చూసాము, అలాగే జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటో చూసాం, అలాగే జిఎస్టీ రీఫార్మ్స్ 2.0 అంటే ఏంటో ఈరోజు క్లాస్లో చూసాం అనమాట. సో అనదర్ కరెంట్ అఫైర్తో రేపు క్లాస్లో కలుద్దాము. సీ యూ ఆల్ టుమారో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.